హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. 254 శ్రీ డంకన్ గ్రీన్లిస్ శ్రీమద్ భాగవతం నుంచి కొన్ని శ్లోకాలు ఉదహరించాడు. ఆ శ్లోకాల్లో బాహ్యాంతరాల్లో అన్నింటను నిండి ఉన్న ఆకాశము వల్లే ఆత్మను నీలోనే నువ్వు చూడు అని ఉంది ఒక శ్లోకంలో. లోపల వెలుపల అన్నింటిలోనూ నిండి ఉన్న ఆకాశం మరి విశ్వమంతా లోపల వెలుపల వ్యాపించి నిండి ఉంది కదా. ఆకాశం వల్లే ఆత్మను నీలోనే చూడు అంటే నీ స్వరూపము లోపల వెలుపల వ్యాపించి నిండి ఉంది అని నీలోనే నువ్వు చూడు అని ఉంది భగవాన్. అంతేకాకుండా మళ్ళీ లజ్జను ఉజ్జగించి ఆవుకి గాడిదకి చివరికి పంచముడికైనా సరే సాష్టాంగపడు. అహంకారాలు సిగ్గు బిడియాలు వదిలేసి అవసరమైతే ఆవుకి గాని గాడిదకి గాని చివరికి పంచముడికైనా సరే సాష్టాంగ నమస్కారం చెయ్యి. వాడికి నేను దండం పెట్టడం ఏంటి, ఇంకొకటి నక్కకి ఆవుకి వీటికి నేను దండం పెట్టడం ఏమిటి అని అహంకరించకుండా లజ్జను వదిలి అంటికి సాష్టాంగపడు అని కూడా ఉంది ఇంకొక శ్లోకంలో. ఇంకొక శ్లోకంలో ఏమనుందంటే, స్వామి అన్నింటినూ ఆత్మను చూడనన్నాళ్ళు అన్నింటినీ మనోదేహములతో అర్చించు. అన్నిటిలోనూ ఉన్న ఆత్మస్వరూపమైన నీ స్వరూపమైన ఆత్మని అన్నిటిలోనూ నువ్వు చూడలేకపోతే అన్నింటినీ మనోదేహములతో అర్చించు. పోనీలే చూడలేకపోతే ఈ విశ్వంలో కనిపిస్తున్న ప్రతీదీ కూడా నీ దేహంతో నీ మనసుతోటి ఇదే భగవంతుడు ఇదే భగవంతుడు ఇదే భగవంతుడు ఇదే భగవంతుడు అర్చించు. విశ్వాన్ని విశేషుడుగా ప్రతి నామ రూపాన్ని నువ్వు ప్రార్థిస్తూ పూజిస్తూ ఉండు, దేన్ని తృణీకరించకు అని ఉంది స్వామి. మళ్ళీ ఇంకొక శ్లోకంలో ఉంది, సుజ్ఞానంతో అన్నింటినీ బ్రహ్మముగా చూడు. అది ఒక్కసారి నీకు స్పష్టమయ్యిందా ఇక అన్ని సంశయాలు నశిస్తాయి. నీలోనికి నిన్ను ఉపసంహరించుకుని ఉండగలుగుతావు. సుజ్ఞానంతో అన్నిటిని ఇది అని తెలియబడేదంతా బ్రహ్మమే అంటే నా స్వరూప ప్రకాశమే, నాలోనే నా చేతనే తెలియబడుతూ నేనే అయి ఉన్నాను అని చూడగలిగితే, ఇది ఒక్కసారి నీకు స్పష్టంగా తెలిసిపోయిందా ఇక అన్ని సంశయాలు వాటికి ఏది ఉన్నా నాలోనే నా ప్రకాశంలోనే నా చేతనే తెలియబడి నాకంటే అన్యముగా లేదు అని కనుక చెప్పడం కాకుండా వినడం కాకుండా దృఢపడితే ఇక అన్ని సంశయాలు నశిస్తాయి. నీలోనికి ఉపసంహరించుకొని ఉండగలుగుతావు. అప్పుడు నువ్వు ఇక అసలు నీలో నువ్వే ఉండగలుగుతావు అని ఈ శ్లోకాల్ని, ఆ శ్లోకాల యొక్క అర్థాలన్నమాట. వీటిలన్నిటినీ వల్లించిన తర్వాత గ్రీన్ లిస్ట్ భగవాన్ ఇలా అడిగాడు. ఈ భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాలన్నమాట. ఇప్పుడు ఏమని అడిగాడంటే, ఏకాత్మ అనుభవానికి ఇది సరైన మార్గమేనా? మరి భాగవతంలో ఇలా చెప్పారండి, ఇలాగా ఉండడం సరైన మార్గమేనా? నేను ఎవరిని అని మానసిక విచార మార్గంలో మానసాతీతిని వెదకడం కన్నా మనసుకి వచ్చిన ప్రతిదానిలోనూ భగవాన్నే చూడడం అభ్యసిస్తే కొంచెం సుఖంగా ఉంటుంది కదా అన్నాడు అతను. భాగవతంలో ఈ శ్లోకాలు ఉన్నాయి, ఈ శ్లోకాల్లో ఈ అర్థాలు ఉన్నాయండి అంచేత నేనెవరిని అంటూ మానసిక విచారం చేస్తూ మానసాతీతమైన దానిని వెతకడానికంటే మనసుకి నచ్చిన ప్రతి దానిలోనూ, మనసుకొచ్చిన ప్రతి దానిలోనూ కూడా భగవాన్ని చూద్దాం అభ్యసిస్తే కొంతవరకు తేలిక కదా భగవాన్ అని అడిగింది. అప్పుడు భగవాన్ అన్నారు, అవును, అన్నిటా దైవాన్నే చూస్తూ నువ్వు దైవాన్ని తలపోస్తావా లేదా? ఇది దైవమే, ఇది దైవమే. దైవం లేకపోతే
ఈ ప్రాణి ఉండలేదు కదా, ఇది దైవమే, ఇది దైవమే, ఇది దైవమే అంటూ నువ్వు తలపోస్తుంది ఎవరిని? దైవాన్నేగా. కాబట్టి నీ చుట్టూరా ఈశ్వరునే చూడాలి అంటే నీ తలపుల్లో, నీ మనస్సులో దైవాన్ని తప్పక నిలుపుకోవాలి కదా. తలుపులో లేకపోతే నువ్వు ఎలా చూడగలవు? అన్నిటినీ దైవాన్ని నిలుపుకోవాలి. ఇది దైవమే, ఇది దైవమే, ఇది దైవమే అనేది నీ మనసులోని భావన కదా. నీ మనసులో దైవాన్ని నిలుపుకుంటేనే నీకు కనబడే ప్రతిదాన్ని దైవంగా చూడగలుగుతావు. అంటే ఇక్కడ ఏమిటి నీకు అర్థమైంది? మనస్సులో దైవాన్ని నిలుపుకోవడమే ధ్యానము. ఇది నువ్వు తగిలించావు గాని చెప్పేది దైవాన్నేగా. ధ్యానము ఆత్మానుభవానికి నాంది. ఇట్లాగా క్షణము దైవం 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 అంటుంటే అదేగా ధ్యానం. ఇది అని అనుకోని దైవం అంటున్నావు. అనుకోవడానికి ముందే దైవం నీ మనసులో ఉంటే తప్ప ఇది దైవం అని నువ్వు అనుకోదు. అంచేత మనసులో దైవాన్ని నిలుపుకోవడమే ధ్యానం. ఆ ధ్యానమే నీకు ఆత్మానుభవానికి నాంది. అనుభవం ఆత్మయందే కలుగుతుంది. ధ్యానం తర్వాత అనుభవం ఆత్మయందే. ఆత్మ అనుభవం కలిగిన తరువాతనే ధ్యానం చేయగలుగుతావు. అంటే ఆత్మ నుంచి దైవం కదా. దైవం అన్నాకనే దైవాన్ని తలుస్తూ ఉంటావు. ధ్యానించేది దైవాన్నేనా, దైవాన్న ఆత్మన అనేది ప్రధానం కాదు. నేను ఆత్మని ధ్యానిస్తున్నానా దైవాన్ని ధ్యానిస్తున్నానా అనేది కాదు. అక్కడ ప్రధానమైనది అది కాదు. కానీ నువ్వు ఆత్మ నుంచి తప్పించుకోలేవు. ఎందుకంటే దైవాన్ని నువ్వు చూసేది అన్నింటిలోనే గాని నీలో కదా ఏమిటి? అన్నింటిలో ఇది దైవం, ఇది దైవం, ఇది దైవం అంటున్నావు. అన్నిటిలో దైవం చూస్తున్నప్పుడు నీలో దైవం ఉంటేనే కదా నువ్వు అన్నిటిలో దైవాన్ని చూడగలుగుతావు. నీలో దైవం లేకపోతే నువ్వు ఎట్లా చూడగలవు? కాబట్టి ఇది దైవం, ఇది దైవం అని చూడగా కదా అవన్నీ నీ మనసులోని భావాలే దైవం. నీ మనసులోనే దైవమై ఉండి ఇదిగా నువ్వు వెలుపల చూస్తున్నావు. కానీ నీలో ఉన్న దైవాన్ని నువ్వు గుర్తించడం లేదు. కాబట్టి సర్వము దైవమే, సర్వము దైవమే, ఇది అది అననేలా. అంతా దైవమే, అన్నిటా దైవమే. సర్వంలో నువ్వు లేవు, నీవే దైవం అయితే సర్వము దైవం కావడంలో వింతేముంది? నువ్వు దైవమే, కనిపిస్తున్న ప్రతి రూపము దైవమే. అట్టి అభ్యాసానికి సైతం చూచేవాడు, ఆలోచించేవాడు అక్కడ ఉండాలి కదా నాయన. ఈ అభ్యాసం చేయడానికి కూడా చూచేవాడు, ఆలోచించేవాడు అక్కడ ఉండాలి కదా. ఇది దైవము, ఇది దైవము, ఇది దైవము, నా లోపల దైవము, బయట దైవము, అంతటా దైవము, అన్ని దైవము అని అనడానికి కూడా ఒకడు ఉండాలి కదా. వాడెవడో చూడు అన్నారు భగవాన్. అప్పుడు ఆ పిచ్చకుడు కవిత, గానము, జపము, భజన, సుందర ప్రకృతి దృశ్యాలు, తత్వవేత్తల యొక్క చరిత్రలు ఇట్టి ఒక్కొక్కప్పుడు యథార్థమైన సర్వ ఐక్య అనుభూతిని కలిగిస్తున్నాయి నాకు. మంచి కవితలు రాసినా, చదివినా, చక్కటి పాట పాడుకున్నా, హాయిగా జపం చేసుకున్నా, భజన చేసుకున్నా, ఒక సుందర ప్రకృతి దృశ్యాలను చూస్తోన్నా, గొప్ప గొప్ప తత్వవేత్తల చరిత్రలు చదువుతోన్నా, ఒక్కొక్కప్పుడు యథార్థమైన సర్వ ఐక్యానుభూతి కలుగుతుంది. అది చదువుతుంటే అసలు అన్నిటినీ మరిచిపోయి ఒక నిశ్శబ్దమైన ఆ దివ్య ఆనందం నాకు కలుగుతోంది భగవాన్. అప్పుడు ఎత్తే లేడు, ఆనందమే ఉంది. ఆ గాఢ సుఖశాంత స్థితేనా భగవాన్ పలుమార్లు ప్రస్తావించే హృదయంలో మొలగడం అంటే అప్పుడు నేను ఏ గాఢమైన వ్యక్తిత్వమే లేని ఒక సుఖశాంత అనుభవం ఉంది చూడండి, దానినేనా మీరు
చాలాసార్లు చెప్తూ ఉండే హృదయంలో మునగడం అంటే అని అంటారు. దాన్ని అభ్యసించడం వల్ల గాఢతర సమాధి స్థితి, దాని మూలాన పూర్ణ సద్దర్శనము అవుతుంది కదూ భగవాన్ అన్నాడు అతను. అర్థమైందా? భగవాన్ అన్నారు, మళ్ళీ అదే మాట్లాడుతున్నావేమిటి? సుందర దృశ్యాల వల్ల ఆనందము. ఆ ఆనందం ఎక్కడి? సుందర దృశ్యాల వల్ల ఆనందం అంటున్నావే, ఆ ఆనందం ఆత్మలోని నీలోనిదే. అది నూతనము, కొత్తగా వచ్చింది, తరువాతది కాదు. నీకు సుఖము అనుకున్న తరుణాల్లో నువ్వు శుద్ధ చైతన్యంలో మునుగుతున్నావు, నువ్వు గుర్తించడం లేదు. అబ్బాయి ఎంత బాగుంది అన్నప్పుడు నువ్వేమైపోతున్నావు? శుద్ధమైన నీ స్వరూపంలో మునిగిపోతున్నావు. అప్పుడు ఇక నేను అన్నది వదిలేసి కాసేపు ఆగుతున్నావు. ఎంత బాగుంది అన్నాక ఆగుతున్నావు, ఆగుతున్నావు. ఆ నిమజ్జనమే స్వస్వరూప ఆనందాన్ని తెలుపుతుంది. ఆ క్షణం ఆగడంలో నీకు ఆనందం కలుగుతోంది. కానీ తలపుల కలపోతల వల్ల ఇతర విషయాలని, సంభవాలని ఆనందానికి కారణాలు అనుకుంటున్నావు. కానీ తలంపులతో అది ఇది ఇదే అదే అనుకోవడం వల్ల వాట్ల వల్ల నీకు ఆనందం కలుగుతోంది అనుకుంటున్నావు. నిజంగా ఆనందం నీలోనే అతి స్పష్టంగా నీలోనే సుస్థిరంగా ఉంది. ఆయా సమయాల్లో నీ ఎరుక లేకుండానే నువ్వు హృదయ నిమజ్జనం జరుపుతున్నావు. నీకు తెలియడం లేదు. అప్పుడు తెలియకుండా నువ్వు హృదయంలో మునిగిపోతున్నావు. ఆహా అన్నప్పుడు ఏమైంది? నీ హృదయంలో నువ్వు మునిగిపోయావు. అప్పుడు నీకు శాంతి కలుగుతుంది. ఆ శాంతి నీకు ఆ విషయాల వల్ల వచ్చింది అనుకుంటున్నావు. నిజంగా ఆనందం నీలోనే ఉంది. నువ్వు సుందర దృశ్యాలను లేకపోతే మంచి పాటలను వినడం వల్లనో, సత్పురుష చరిత్రలు వినడం వల్లనో నేను వ్యక్తిత్వ భావాన్ని వదిలేసి ఆనందంలో మునిగిపోతున్నాను, అదేనా హృదయంలో ములగడం అంటేను అని ఆయన అడిగితే భగవాన్ అన్నారు, ఆ ఆనందం ఏదో సుందర దృశ్యాల వల్ల వాట్ల వల్ల వస్తుంది అనుకుంటున్నావు. అది వాట్ల వల్ల కాదు, ఆనందం నీలోపలే ఉంది. కాబట్టి నువ్వు సుఖమని అనుకుంటున్న ఆ పాటల వల్ల దేని వల్లనో సుఖం వస్తున్నా అనుకుంటున్నప్పుడు నువ్వు నీ నిజస్వరూపమైన శుద్ధ చైతన్యంలో మునిగిపోతున్నావు. దాని వల్లనే స్వస్వరూప ఆనందం నీకు కలుగుతోంది. కానీ నువ్వు తలంపుల వల్ల ఇతర విషయాల వల్ల నాకు ఆనందం కలిగింది అనుకుంటున్నావు. నిజంగా ఆనందం నీలోనే ఉంది. ఆయా సమయాల్లో నీకు ఎరుక లేకుండానే నువ్వు హృదయంలో మునిగిపోతున్నావు. ఇది గనక తెలిసి చేస్తే ఆత్మానుభవం అంటాం. తెలిసి చేస్తే మనసు ములిగింది, ఒక్క నిమిషం ఆహా అని ఆగింది. అప్పుడు నా సుఖస్థితే నా స్వరూపం అని తెలిసి చేస్తే దాన్ని ఆత్మానుభవం అంటారు. తెలియకుండా చేస్తే ఆ విషయాల వల్ల నాకు ఆనందం వచ్చింది మళ్ళీ విషయాల్లో దొరుకుతావు. కాబట్టి తెలుసుకొని హృదయ మగ్నుడివికా. చూడు ఎంత బాగుంది. ఆ క్షణంలో మనస్సు విషయాలు వదిలేసరికి ఆనందంలో ములిగింది. ఆనందమే నీ స్వరూపం అని తెలిసి చేస్తే ఆత్మానుభవం అంటారు. తెలియకుండా దానికి అదే జరిగిపోతుంటే నువ్వు ఆ బయట విషయాల వల్ల నాకు ఆనందం వచ్చింది అనుకుంటావు. కాబట్టి తెలుసుకొని చక్కగా సదా హృదయ మగ్నుడవై ఉండు అన్నారు భగవాన్.